హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికల్ లైఫ్. ఈరోజు వీడియో దేని గురించి అంటే మనకి ఈ నెల 10వ తారీఖున ల్యాబ్ టెక్నీషియన్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్న ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డ్ పోస్ట్పోన్ చేసి 13 అనగా రేపు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. సో ఎల్టీ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు ఇవ్వడం జరిగితే నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్స్ ప్రొసీజర్ అనేది ఫార్వర్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. 13 రోజున ఎల్టీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని అందరం కోరుకుందాము. ఎలాంటి పోస్ట్‌పోను, ఎలాంటి డిలే ప్రాసెస్ ఇందులో జరగకూడదని మనం అందరం కోరుకుందాము. రేపటి రోజున ఏం జరగనుందో చూద్దాము. ఎల్టీ వాళ్ళ ప్రాసెస్ ఫినిష్ అయితే నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది పెట్టడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో మనం చూద్దాము. మనకి నర్సింగ్ ఆఫీసర్స్‌లో నోటిఫికేషన్, ఎగ్జామ్, కీ, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్, డిపార్ట్మెంట్ సెలక్షన్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత ప్రొసీజర్ ఉంది. సో మనం ఇక్కడ ఇంకా ఫస్ట్ మెరిట్ లిస్ట్ దగ్గరే ఆగిపోయాము. కాబట్టి మనకి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. సో ఎల్టీ వాళ్ళ ప్రక్రియ ఫినిష్ అయిపోతే నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. సో రేపటి రోజున మనకి ఎల్టీ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారా, మళ్ళీ పోస్ట్‌పోన్ చేస్తారా అని చూద్దాము. ఇక రేపు అనగా 13th రోజున నర్సింగ్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా పెడతారు అని కొందరు అంటున్నారు. బట్ ఒకే రోజున ఎల్టీ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్, నర్సింగ్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ లిస్ట్ ఇవ్వరు అని నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ ఇస్తే చాలా సంతోషం. ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ పండగ ముందు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నట్టుగానే ఉంటుంది ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి. రేపటి రోజు కోసం ఎదురు చూద్దాం అందరం. ఒకవేళ రేపు ఎల్టీ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ టీఎస్ నర్సింగ్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి రిలీజ్ చేస్తే గనక మనకి అందరికీ శుభవార్తగానే అనుకోవచ్చు. ఎందుకనగా ఎల్టీ వాళ్ళ ప్రక్రియ పూర్తవుతుంది, మన నర్సింగ్ ఆఫీసర్ ప్రక్రియ అనేది మొదలవుతుంది కాబట్టి. సో రేపు 13న ఏం జరగబోనుందో చూద్దాము. ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను రేపు అప్డేట్ చేస్తాను గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు గైస్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే. ఇన్ఫర్మేషన్ని కిడ్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. అట్లీస్ట్ తెలిసేలాగైనా చెప్పండి. దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంది. సో ఇమీడియట్లీ ఈ సిరప్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు స్టాప్ చేయడానికి హెల్ప్ చేయండి మీరందరూ. సో షేర్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. రీసెంట్లీ కాఫ్ సిరప్ వల్ల జరిగిన ఇష్యూ కూడా సేమ్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ వల్ల అయ్యింది. సో ప్లీజ్ అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే కానీ ఇలాంటివి మనం ప్రమాదాల నుంచి పిల్లల్ని కాపాడలేము. సో ప్లీజ్ గైస్, ట్రై టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్.